ఏంటిదా బట్ట ఇంటి నుంచి బట్ట తీసుకురాగలరు. డేట్ మధ్య డేట్ ఉన్నది హలో తీసుకొని ఇస్తాం వాళ్ళకి.
dalam. ఉంటాడా మనం మీరంతా మరి మొత్తం వచ్చేసి నాశనం అవుతుంటే ఎంత స్ట్రాంగ్ గా వచ్చేసి ఎంత ఉంటారా తీసుకొచ్చాను ఇది రాజ్యాన్ని భాష ఉండేవాడు భాష తమ్ముడు కూడా చేశాడు వెళ్ళకానే ఉన్నావు సరే ఓకే
ఎయిర్టెల్ లేదనుకుంటాను, నందిని ఉంది. నందిని ఉంది, పెద్ద చిన్న ఉంది. 47, 47, 37 ఏమో ఇది నందిని. ఎంత ఇది? నందిని. హలో, హలో. Yeah, hello. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ స్టార్ మెడికల్ కోడింగ్ నుంచి ఎవరు ఉన్నారండి ఇక్కడ? స్టార్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరు ఉన్నారండి? నేను ఉన్నాను సార్, సూర్య స్టార్ నుంచి. యా సార్, ఇట్లా నేను ఒకసారి కుమార్ అని ఓకే అండి, లెట్ స్టార్ట్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ఐఎమ్ సంతోష్ కుమార్ అండి. ఓకే, ఐ హ్యావ్ అరౌండ్ 12 years experience అండి కంప్లీట్ ఇన్ యూఎస్ హెల్త్ కేర్. ఓకే, అండ్ ఓకే, సో దిస్ ఈజ్ మై 52 బ్యాచ్ అండి. ఓకే, సో 52 బ్యాచ్ అండి. ఓకే, సో ఇందులో ఏంటంటే ఎవరికైనా హెల్త్ కేర్ డొమైన్ పై నాలెడ్జ్ ఉందండి ప్రీవియస్లీ? ఇందులో ఎవరికైనా హెల్త్ కేర్ డొమైన్ పై నాలెడ్జ్ ఉందా అండి ఎవరికైనా ప్రీవియస్లీ? లైట్ గా తెలుసు సార్. ఓకే, సో మీరు చేసేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ ఐ గెస్, రైట్? సో వేరే వేరే డొమైన్స్ పైన మీరు వర్క్ చేస్తుండొచ్చు, రైట్? సో నేను టీచ్ చేసేది ఏంటంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ హెల్త్ కేర్ అండి. ఓకేనా? సో ఇందులో నేను కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో అనేది షేర్ చేశాను, చూసారండి? ఆ వీడియో 2 hours వీడియో షేర్ చేశానండి గ్రూప్లో. చూసారండి వీడియో? ఓకే, సో చూడడం వల్ల ఓకే, నో ఇష్యూస్ అండి. ఓకే సార్ నాకు రాలేదు సార్ వీడియో. ఓకే, రాలేదా? ఓకే, నో ఇష్యూస్. సో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎంటైర్ కోర్స్లో కంప్లీట్ ఏంటంటే మనము మెడికల్ రికార్డ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. సో మీరు ఈ టర్మ్లో బాగానే వింటారండి బయట మెడికల్ రికార్డ్స్ అనే పైన. ఓకే, సో మనం డిస్కస్ చేసేది వచ్చేసి మెడికల్ రికార్డ్స్ అండి. నా స్క్రీన్ విజిబుల్ అండి? ఓకే సార్. ఓకే. సో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే అంటే మెడికల్ రికార్డ్స్, ఓకే, అండ్ చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, పేషెంట్ ఎలిజిబిలిటీ, రిజెక్షన్స్ అండ్ డినైల్ మేనేజ్మెంట్. ఓకేనా? సో నేను వీటిపైన మీకు ప్రాక్టికల్గా
చూపిస్తానండి. ఈ ప్రాసెస్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 20 days ఉంటుందండి. డైలీ 1 hour మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకేనా, మేబీ ఉంటే మీకు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవ్వదండి. ఓకే, మోర్ దెన్ 20 days సరే రికార్డ్ చేస్తున్నారా? ఇట్స్ రికార్డింగ్ అండి ఆల్రెడీ. ఇది ఆటో రికార్డెడ్ అండి, రికార్డ్. ఓకేనా, మళ్ళీ రికార్డ్ అయినాక మా మెయిల్కి వస్తుంది సార్. ఏంటండి రికార్డ్ అయినాక మెయిల్కి వస్తుందా? నాకు మెయిల్ ఐడి షేర్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదు మీకు డ్రైవ్లో మీకు లింక్ వస్తుందండి ఒకటి. నేను గ్రూప్ ఉన్నది కదా, ఆ గ్రూప్లో యాడ్ అయ్యారా ఓకే. ఇప్పుడు? ఆడాను సార్. ఆ గ్రూప్లో మీకు ఒక లింక్ వస్తుంది అనమాట. జస్ట్ ఆ లింక్ క్లిక్ ఓకే. చేస్తే మీకు అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, పేషెంట్ ఎలిజిబిలిటీ, రిజెక్షన్స్ అండ్ డినైల్ మెజర్మెంట్. సో వీటిపైన మనం డిస్కస్ చేస్తామండి. సో బై ప్రాక్టికల్గా మనం ఎలా ఒక మెడికల్ రికార్డ్ అంటే ఏంటి అసలు, సో చార్జ్ ఎంట్రీ అంటే ఏంటి, పేమెంట్ పోస్టింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ అండి కమింగ్ డేస్లో. ఓకే, సో ఎవరికైనా ఐడియా ఉందండి వాటి? సో టుడే సార్ ఏఆర్ కాలింగ్ ఉండదా సార్ దీంట్లో? ఇది వచ్చేసి మనకి ఏఆర్ కాలింగ్ అండి. సో డినైల్ మేనేజ్మెంట్, రిజెక్షన్ Denial బోత్ అండర్ ఏఆర్ కాలింగ్ ఓన్లీ అండి. ఓకే. సో ఈ రెండు మనం ఏఆర్ కాలింగ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఎవరికైనా ఐడియా ఉందండి మెడికల్ రికార్డ్స్ అంటే ఏంటని, వాట్ ఈజ్ మెడికల్ రికార్డ్? సో టుడే ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే టుడే క్లాస్లో నేను ఇక్కడ ఏవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, సో ఏదేది బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుందని మీకు ఫస్ట్ ఓవర్వ్యూ ఇస్తానండి. కదా, ఓవర్వ్యూ ఇస్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇండియా అని రాస్తున్నాను అండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను ఇండియా అని రాస్తున్నాను అనమాట. ఇది ఒక టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నా ఇక్కడ యుఎస్ఏ. ఓకే, ఎస్. సో మన ఇండియాలో ఎవరైనా కంపెనీస్ నేమ్స్ చెప్తారండి? మన ఇండియాలో ఉన్న కంపెనీస్ నేమ్స్, ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ కంపెనీస్ స్టార్ హెల్త్. ఏంటండి? స్టార్ హెల్త్. ఎస్, లేదండి అలా అంటలేదు. మన ఇండియాలో ఉన్న యుఎస్ హెల్త్ కేర్ కంపెనీస్ అండి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ. R1, IKS, కాగ్నిజెంట్, రైట్, ఆప్టమ్, ఇన్ఫినిక్స్. ఓకేనా, సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో దీస్ ఆర్ ఆల్ మనకు బాగా ఫేమస్ కంపెనీస్ అండి. సో ఇక్కడ ఏవైతే ఈ కంపెనీస్ ఇక్కడ మనం మెన్షన్ చేసామో, ఇక్కడ ఉన్న అన్ని కంపెనీస్లో ఈ ప్రాసెసెస్ ఉంటాయండి కంపల్సరీ. ఓకే, ఈ ప్రాసెస్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఇండియాలో థర్డ్ పార్టీ, మనం థర్డ్ పార్టీ అంటామండి. మన క్లయింట్ వచ్చేసి ఎవరంటే ఈ ఎంటైర్ కోర్సులో మనం క్లయింట్ని ఏదైనా ఒక హాస్పిటల్ తీసుకుందామండి. ఓకేనా, సో మనం ఎవరి కింద వర్క్ చేస్తామంటే వీళ్ళ కింద వర్క్ చేస్తామండి. సో వీళ్ళు ఎవరండి? ప్రొవైడర్స్. వీళ్ళు మనము అండర్ ప్రొవైడర్స్ కింద వర్క్ చేస్తాం. ప్రొవైడర్ అంటే ఇస్ నథింగ్ బట్ డాక్టర్ ఆర్ హాస్పిటల్ అనమాట, ఆర్ హాస్పిటల్ ఆర్ ఫెసిలిటీ. ఓకేనా, ఏదైనా ఒకటేనండి. సో మన క్లయింట్ వచ్చేసి యుఎస్లో ఉంటుందండి. ఓకే, మనం వాళ్ళ కింద వర్క్ చేస్తాం. మన క్లయింట్ వచ్చేసి యుఎస్లో ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ నార్మల్గా రెగ్యులర్ జస్ట్ లైఫ్ సైకిల్ జస్ట్ ఒక 2 minutes అండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఒక పేషెంట్కి అపాయింట్మెంట్ తీసుకుంటారండి. ఓకే, లైక్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దెన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారండి. పేషెంట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఇఫ్ పేషెంట్ యాక్టివ్ ఉంటేనే, ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంటేనే వాళ్ళు ఫర్దర్గా మూవ్మెంట్ తీసుకుంటారండి. ఓకే, నౌ ఈవెన్ మనం కూడా అంతే. ఈవెన్ మన ఇండియాలో వచ్చేసి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్ వెళ్ళేసి అది రిసెప్షన్ కౌంటర్లో అమౌంట్ పేమెంట్ చేస్తే వాళ్ళు మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దెన్ వీ గో టు కన్సల్టేషన్ రూమ్ అండి. బట్ యూఎస్లో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ తీసుకుంటారు. దెన్ పేషెంట్, వాళ్ళకి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాబట్టి ఇన్సూరెన్స్ చెక్ చేస్తారు. ఇఫ్ యాక్టివ్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, నో నీడ్ టు పే అనమాట. ఓకే, ఒకవేళ ఇన్యాక్టివ్ ఉందనుకోండి, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, సార్ మీ ఇన్సూరెన్స్ అనేది ఇన్యాక్టివ్ ఉన్నది, సో మీరు ఓన్గా పే చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ పే. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఇన్సూరెన్స్ అంటారండి. సెల్ఫ్ పే ఇన్సూరెన్స్ అంటారు. అంటే పేషెంట్ తన ఓన్ అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి పేమెంట్ చేస్తారు అనమాట. ఓకేనా, సో దెన్ ఇఫ్ యాక్టివ్ ఉందనుకోండి, దెన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ కన్సల్టేషన్ జరుగుతుందండి. ఓకే, ఎస్, ఇక్కడ వరకు అప్ టు మనం ఇక్కడ ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు యుఎస్లో జరుగుతాయండి. మనం ఇవి మనకి ఎక్కడ కూడా ఇక్కడ రావండి మనం. ఓకేనా,
మనకు ఈ ప్రాసెస్లలో ఇక్కడ ఇండియాలో ఉన్న కంపెనీస్లో దీనికి సంబంధించినది ఎక్కడ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయమని మనం, ఎందుకంటే ఇది కంప్లీట్ యుఎస్లో జరుగుతుంది అనమాట. ఓకే, నా ఇక్కడ ఉన్న లోకల్ అడ్మిన్ ఏం చేస్తారు అంటే మనకు అప్పుడు ఇక్కడ మనకు అడ్మిన్ ఉంటాడు ఒక అతను యుఎస్లో. అతను ఏంటంటే ఇండియాలో ఉన్న బీడీఈ అంటారండి. ఓకే, ఎనీ ఐడియా అండి బీడీఈ? బీడీఈ అంటే ఐడియా ఉందండి? బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. నో సార్. ఓకే, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. సో తను ఏంటంటే ఇక్కడ అక్కడ యుఎస్లో ఏంటంటే అవర్లీ బేస్డ్ అండి. శాలరీస్ అనేది ఏంటంటే యుఎస్లో అవర్లీ బేస్డ్ ఉంటుంది. సో ఇండియాతో కంపేర్ చేస్తే యుఎస్లో చాలా ఎక్కువ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు పంపించాలండి. సెకండ్ అనేది ఓకే. సో కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చాడు అనుకోండి, నార్మల్గా ఏ డాక్యుమెంట్స్ అవుతాయని నార్మల్గా నాకు తెలిసి చెప్తాను. ఒకటి వచ్చేసి పేషెంట్ డెమో షీట్ ఉంటుందండి. ఇంకేముంటాయండి అడిషనల్గా? మెడికల్ రికార్డ్స్. ఎస్, మెడికల్ రికార్డ్స్ మీన్స్ నథింగ్ బట్ ప్రోగ్రెస్ నోట్స్, రైట్? ఎస్. ప్రోగ్రెస్ నోట్స్. ఇంకేముంటాయండి? ప్యాథాలజీ, ల్యాబ్ రిపోర్ట్. ఎస్, ల్యాబ్ రిపోర్ట్స్. నెక్స్ట్ క్లీన్ రేడియాలజీ రిలేటెడ్. నెక్స్ట్ సో మనకు ప్రోగ్రెస్ నోట్స్ అనేది ఒకటే పేజ్ ఉండదండి, మాక్సిమం మనకు ఒక 2 to 10 పేజెస్ వరకు ఉంటుందండి, రైట్? 2 to 10 పేజెస్ వరకు ఉంటుందండి ప్రోగ్రెస్ నోట్స్ అనేది. రేడియాలజీ మనకు ఎన్ని రిపోర్ట్స్ ఉంటే అన్ని పేజెస్ వస్తాయి అన్నమాట. సో రేడియాలజీ. సో ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాబట్టి పేషెంట్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి, రైట్? ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చిందంటే, ఓకే, ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చిందంటే సో డెఫినెట్లీ ఈ డాక్యుమెంట్లు అన్ని తను సబ్మిట్ చేయాలి కదండి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమున్నాయని మనకు బీసీబీఎస్ అనుకోండి, బీసీబీఎస్, మెడికేర్. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో కంపల్సరీ ఏంటి, ఇతను ఈ డాక్యుమెంట్స్ అని తీసుకుపోయి ఈ కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఎవరు? ఈ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో. సో హాస్పిటల్ నేమ్ ఏమనుకుందాం అంటే మనము కేర్ హాస్పిటల్ అనుకుందాం మన ఎగ్జాంపుల్. ఓకే, కేర్ హాస్పిటల్ అనుకుందాం. సో ఈ కేర్ హాస్పిటల్ ఏంటి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సబ్మిట్ చేయాలి. ఏవైతే పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి యుఎస్ వాళ్ళే చేయొచ్చు అండి, ఓకేనా? బట్ వాళ్ళకి ఏంటంటే శాలరీస్ ఎక్కువ పే చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇండియాలో ఉన్న ఈ కంపెనీస్ని అప్రోచ్ అవుతారండి. R1, RCM, IKS ఈ కంపెనీస్కి అప్రోచ్ అవుతారు అనమాట. ఈ కంపెనీస్కి అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇస్తారనమాట, లైక్ SOP. ఓకే, SOP అంటే ఏంటంటే సోర్స్ ఆఫ్ పాయింట్ అండి. ఓకే, సోర్స్ ఆఫ్ పాయింట్ అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ గైడ్ లైన్స్ అండి, ఓకేనా? గైడ్ లైన్స్ అనమాట. సో వీళ్ళు ఏం హిప్పా గైడ్ చేస్తారు లైన్స్ సార్ ఇవి? ఏంటండి? హిప్పా గైడ్ లైన్స్ అవి? కాదండి, హిప్పా గైడ్ లైన్స్ కాదండి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు దేర్ ఓన్ కొన్ని రూల్స్ జనరేట్ చేసుకుంటారు కదండి, ఓకేనా? సో ఇది ఈ గైడ్ లైన్స్, సోర్స్ ఆఫ్ పాయింట్ గైడ్ లైన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కేర్ హాస్పిటల్ యుఎస్లో ఉన్న వాళ్ళకు వర్క్ ఇవ్వట్లేదు, ఇండియాలో ఉన్న వాళ్ళకు వర్క్ ఇస్తుంది. ఓకే, సో ఈ SOPలో ఏం మెన్షన్ చేస్తారంటే మేము మీకు ఒక కొన్ని గైడ్ లైన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము చెప్పిన గైడ్ లైన్స్ బట్టి మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఏం చెప్తుంది అంటే వీళ్ళు ఈ కేర్ హాస్పిటల్ ఏం చెప్తుంది అంటే ఈ R1 కంపెనీ IKSకి ఇంటరాక్ట్ అయ్యి మీరు ఫ్రమ్ దట్ పేషెంట్ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ డే కలెక్షన్ వరకు ఏవైతే ప్రాసెస్ ఉంటాయో మీరు చేసి పెట్టాలి. మేము మీకు పర్ ఈచ్ క్లైమ్ వైజ్ మేము మీకు అమౌంట్ అనేది పేమెంట్ చేస్తాం. ఈచ్ క్లైమ్ వైజ్ మేము పేమెంట్ చేస్తాం. అప్రాక్సిమేట్గా ఇప్పుడు వచ్చేసి $85 ఉందండి ఈచ్ క్లైమ్. ఒక క్లైమ్ మన ఇండియాలో థర్డ్ పార్టీ కంపెనీకి ఇస్తే $84 అండి ఒక్క
డెమో ఒక్కటి అర్నా ఒక్కొక్క క్లైమ్ అండి. సో వాళ్ళు ఏంటంటే ఇక మొత్తం ఈ అన్ని ప్రాసెస్ చేయాలండి. ఈ అన్ని ప్రాసెస్ చేస్తే వాళ్ళకు $84 ఇస్తారండి ఒక్కొక్క క్లైమ్ చేసి. అట్లా ఒక్కొక్క కంపెనీ పర్ డే మోర్ దెన్ 5,000 క్లైమ్స్ చేస్తాయండి. ఓకే, మోర్ దెన్ 5,000 క్లైమ్స్ చేస్తాయి అనమాట. ఇది R1 అయితే చెప్పొద్దండి. ఇది పర్ డే వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 to 40,000 క్లైమ్స్ చేస్తుందండి R1 అనేది. ఓకేనా, సో అట్లా. సో వీళ్ళు ఏంటంటే ఎస్ఓపి ఇస్తాము. సో మేము మీకు ఎస్ఓపి ఇస్తాం. కేర్ హాస్పిటల్ ఎవరు చెప్తుంది? ఎగ్జాంపుల్ R1 తీసుకుందాం. R1కి చెప్తున్నాం కదా సార్, మేము మీకు ఎస్ఓపి ఇస్తున్నాం. ఆ ఎస్ఓపిలు ఏంటంటే మేము మీకు ఇవన్నీ స్కాన్ కాపీస్ మేము మీకు పంపిస్తాం. ఏవైతే డెమో షీట్, ప్రోగ్రెస్ నోట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్ని మేము మీకు ఇండియాకి పంపిస్తాము. మీరేంటంటే ఈ ప్రాసెస్ అన్ని చేసి మాకు ఫైనల్ అమౌంట్ వచ్చేటట్టు చేయాలి. ఓకే, సో దాని గురించి మేము ఏంటంటే ఒక ఎస్ఓపి జనరేట్ చేస్తున్నాం. ఎస్ఓపిస్ అంటే సోర్స్ ఆఫ్ పాయింట్. ఇందులో ఏంటంటే ఏ ఆర్డర్లో అసైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాన్ కాపీస్ చేస్తారండి. సో జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక స్కాన్ కాపీ, ఇది ఒక స్కాన్, ఇది వచ్చేసి ప్రోగ్రెస్ నోట్స్. ప్రోగ్రెస్ నోట్స్లో మనకు 4-5 ఉంటాయి, ఒకటే పేజ్ ఉండదు. ఓకే, ఇది ల్యాబ్ రిపోర్టు. ఓకే, ఇది కూడా ల్యాబ్ రిపోర్టు. ఇది వచ్చేసి రేడియాలజీ రిపోర్ట్. సో ఇట్లా మనకు అన్ని ఇదొక 1, ఇదొక 1, ఓకే, ఇది 2, 3, 4, 5, 6, 7, 8 అప్రాక్సిమేట్ గా ఒక 10 కాపీస్ ఉన్నాయి అనుకుందామండి. 10 స్కాన్ కాపీస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ స్కాన్ చేసి ఇండియాకు స్కాన్ చేసి పంపిస్తారు. సో అవి ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండవండి. ఇప్పుడు ప్రోగ్రెస్ నోట్స్ అనేది 3 pages ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 pages ఉంది. వాళ్ళు ఎలా పంపిస్తారంటే 132. ఓకే, 132. సో మనము వాళ్ళు పంపించినది యాజ్ ఇట్ ఈజ్ మనము యూజ్ చేస్తే ఏంటంటే క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయండి. ఎందుకంటే ప్రోగ్రెస్ నోట్స్ అంటే ఏంది, పేజ్ 1 తర్వాత పేజ్ 2 ఉండాలి, పేజ్ 2 తర్వాత పేజ్ 3 కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పేషెంట్ సంబంధించిన హిస్టరీ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఏం చెప్తారంటే సో మేము స్కాన్ కాపీ పంపిస్తాము అంటే అప్పుడు ఆర్ వన్ ఏం చేస్తుంది, ఒక మెడికల్ రికార్డ్ టీమ్ ని జనరేట్ చేస్తుందండి. మెడికల్ రికార్డ్ టీమ్. సో ఈ మెడికల్ రికార్డ్ టీమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈ స్కాన్ కాపీస్ పంపిస్తున్నారో వీటన్నిటిని ఒక ప్రాపర్ ఆర్డర్ లో పెడుతుందండి. యాజ్ పర్ ఎస్ఓపి గైడ్ లైన్స్ యూజ్ చేసుకొని ఒక ప్రాపర్ ఓకే ఒక ప్రాపర్ ఆర్డర్ లో సెట్ చేస్తుంటారు. సో ఫస్ట్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఫస్ట్ నాకు పేషెంట్ డెమో షీట్ రావాలి, తర్వాత ఇన్సూరెన్స్ కార్డ్స్ రావాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తర్వాత ప్రోగ్రెస్ నోట్స్ రావాలి, తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ రావాలి, తర్వాత రేడియాలజీ ఇమేజెస్ రావాలి. సో మీరు ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకు ఈ ఎస్ఓపి వీళ్ళు ఎవరు గైడ్ లైన్స్ ఫాలో అవుతారంటే ఈ ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ ఫాలో అవుతారండి. వీళ్ళు ఎవరు, ఈ కేర్ హాస్పిటల్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఎస్ఓపి పంపిస్తుందో ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. దెన్ మనం ఏంటి, మనము కేర్ హాస్పిటల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతామండి. సో ఇట్ ఇస్ ఒక సైకిల్ అనమాట. ఓకే, సో 1 సెకండ్, ఇట్స్ ఒక సైకిల్ అనమాట. సో ఇక్కడ బీసీబీఎస్ నుంచి కేర్ హాస్పిటల్ నుంచి బీసీబీఎస్ నుంచి R1 RCM. సో ఇట్లా ఏంటంటే ఒక సైకిల్ లాగా జరుగుతుంది అనమాట ఒక్కొక్క డిపార్ట్మెంట్. సో మెడికల్ రికార్డ్ ఫైనల్ ఏంటంటే మెడికల్ రికార్డ్ టీమ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఏవైతే స్కాన్ కాపీస్ రిసీవ్ చేసుకుంటారో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో సెట్ చేయాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సెట్ చేస్తారంటే చూడండి, నేను మామూలు ఒకటి చూపిస్తాను మీకు. సార్ ఇక్కడ అర్బన్ ఆర్సీఎం కి క్లయింట్ అంటే ఈ బీసీబీఎస్ కదా, కేర్ హాస్పిటల్ అండి. కేర్ హాస్పిటల్. మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి కేర్ హాస్పిటల్ అండి. ఓకేనా, సో మెడికల్ రికార్డ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కాన్ కాపీస్ అని తీసుకొని ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని హాస్పిటల్ నేమ్ ఇచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హాస్పిటల్ అన్నాం. కేర్ హాస్పిటల్, మనకు కేర్ హాస్పిటల్ అంటే ఒకటే ఉంటుందా లేకపోతే డిఫరెంట్ ఉంటాయండి? బ్రాంచెస్ ఉంటాయి, రైట్? ఎస్ సార్. వాళ్ళు ఏంటంటే ఈ బ్రాంచ్ అని పంపించారండి. ఓవరాల్ కేర్ హాస్పిటల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పంపించేసారు. మనం క్లియర్ చేసుకోవాలి. లైక్ కేర్ హాస్పిటల్ కాలిఫోర్నియా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి షేర్ తీసుకుందామండి, మిచిగాన్. ఓకే,
నెక్స్ట్ ఇంకో స్టేట్ తీసుకుందాం, ఓహియో. ఓకే, సో ఇలా స్టేట్స్ క్రియేట్ చేసుకుంటారండి. ఇలా స్టేట్స్ క్రియేట్ చేసుకొని దీంట్లో ఏంటంటే డేట్ ఆఫ్ సర్వీస్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట, డిఓఎస్. ఓకే, డిఓఎస్. దెన్ ఇంకా చూడండి, ఈరోజు డేట్ ఎంత, 09. ఇట్లా డేట్స్ వైజ్ క్రియేట్ చేసుకుంటారండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ లో 1 సెకండ్, మీరు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మీరు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇట్లా మెడికల్ రికార్డ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా కేర్ హాస్పిటల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుందండి మీకు ఇక్కడ. సో ఇలా జనరేట్ చేస్తారు అన్ని డీటెయిల్ గా. సో కాలిఫోర్నియా క్లిక్ చేయగానే కాలిఫోర్నియా డేట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ సర్వీస్ లో ఏ ఈ డేట్ రోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఈ డేట్ రోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన స్కాన్ కాపీస్ ని యాజ్ పర్ డేట్ ఆఫ్ సర్వీస్ వైజ్ స్ప్లిట్ చేస్తారండి. 9th డేట్ ఆఫ్ సర్వీస్ అన్ని ఒక దగ్గర, 10th డేట్ ఆఫ్ సర్వీస్ అన్ని ఒక దగ్గర వాళ్ళు స్ప్లిట్ చేస్తారు అనమాట. సో మెడికల్ రికార్డ్ వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే ఇదేనండి. అంటే వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ అనేటి దాన్ని ఏంటంటే దేనికి దానికి సపరేట్ చేయడం అనమాట, సపరేషన్ చేయడం యాజ్ పర్ ఎస్ఓపి గైడ్ లైన్స్ బేస్ చేసుకోవాలి. అలానే సేమ్ యాజ్ మిచిగాన్ స్టేట్, ఓహియో స్టేట్. ఏ సో ఇదే వర్క్ దీనిపైన వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా జనరేట్ చేసిస్తారో సో ఇది నెక్స్ట్ టీం వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. సో ఒక మెడికల్ కోడింగ్ వాళ్ళ వర్క్ ఏంటి, ఏదైతే సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మెట్ లో డయాగ్నోసిస్ ని క్రియేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, షుగర్, సో ఇలాంటివి ఉంటాయండి. సో ఏంటంటే మనకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఇట్లా ఈ టర్మినాలజీ అనేది యాక్సెప్ట్ చేయదు. సిస్టమ్ కి కావాల్సింది ఏంటి, లైక్ ఒక యూనిక్ కోడ్ కావాలి. సో ఈ యూనిక్ కోడ్ ఎవరు డిజైన్ చేస్తారంటే మెడికల్ కోడింగ్ వాళ్ళు డిజైన్ చేస్తారండి. సో మెడికల్ కోడింగ్ వాళ్ళకు ఒక ప్రోగ్రెస్ నోట్స్ ఇచ్చామంటే అది క్లియర్ గా ఉండాలి, అంటే ఒక ఆర్డర్ గా ఉండాలి. ఓకే, బై మిస్టేక్ ఒకవేళ 1, 2, 3, 4 పేజీ వరకు అలా ఉండకుండా 1, 4, 2, 3 ఉందనుకోండి. సో మెడికల్ కోడింగ్ వాళ్ళకి ఏంటంటే దాన్ని స్టడీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పైన కింద ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే మేబీ క్రాస్ రాంగ్ కోడింగ్ అవుతుంది. క్రాస్ రాంగ్ కోడింగ్ అంటే ఏంటంటే రాంగ్ కోడింగ్ అనమాట. లైక్ ఒక డయాగ్నోస్ ఇచ్చే బదులు ఇంకో డయాగ్నోస్ ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఏది ప్రైమరీ ఏది సెకండరీ అనేది తెలియదండి. సో ఈ డయాగ్నోసిస్ క్రియేట్ చేసేటప్పుడు ఏముంటుందంటే ప్రైమరీ డయాగ్నోసిస్, ప్రైమరీ సిపిడిస్ అని కొన్ని ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ పేషెంట్ ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇది మనకు మెడికల్ రికార్డ్స్ వాళ్ళు ప్రాసెస్ అండి. అర్థమైందండి మెడికల్ రికార్డ్ ప్రాసెస్? ఎస్ సార్. అదర్స్ క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే. ఎస్. సో ఇలా మెడికల్ రికార్డ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుందండి. ఓకే, నౌ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో దీని తర్వాత ఏమవుతుందంటే చార్జ్ ఎంట్రీ ప్రాసెస్ వస్తుందండి. సారీ, మెడికల్ కోడింగ్ వస్తుందండి. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే ఈ మెడికల్ రికార్డ్స్ ఏవైతే వాళ్ళు పంపిస్తారో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మెడికల్ కోడింగ్ అనేది జనరేట్ చేస్తారు అనమాట. లైక్ ఇలా చూడండి, ఇలా. సో ఇది మెడికల్ రికార్డ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ చేస్తారనమాట నార్మల్గా. ఓకే, సో దీన్ని వాళ్ళు జనరేట్ చేస్తారండి. ఇదేమో సర్వీస్ అనమాట, కన్సల్టేషన్. ఇది వచ్చేసి ఫీవర్, R50 అంటే ఫీవర్. సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మెట్ లో ఇక్కడ వచ్చి వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు ఫీవర్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదండి, వాళ్ళు కోడ్ ఇచ్చారనమాట. సో సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, R50ని సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. కన్సల్టేషన్ అని కూడా ఇవ్వలేదండి, కన్సల్టేషన్ కోడ్ ఇచ్చారనమాట. 9920 అంటే 10 minutes అండి.
డాక్టర్ పేషెంట్ని 10 minutes చూడడం అనమాట. ఓకే, 10 minutes అని మెన్షన్ చేయలేదు ఇక్కడ, 20 99201 అనమాట. ఓకే, నెక్స్ట్ మాడిఫైయర్ అండి. సో ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఈ ఫార్మేట్ లో జనరేట్ చేస్తారు. దేన్ని చూసి వాళ్ళు కింద ఏదైతే పేషెంట్ ప్రోగ్రెస్ నోట్స్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇదంతా స్టడీ చేస్తారండి. బాగా స్టడీ చేసి పేషెంట్ ప్రీవియస్ హిస్టరీ ఏమున్నది, ఏమైనా ప్రాబ్లం ఉందా అవన్నీ చెక్ చేసి వాళ్ళు ఏంటంటే ఈ మెడికల్ కోడింగ్ అనేది జనరేట్ చేస్తారండి. ఈ ఫార్ 1 second అండి. హలో, సో ఇది మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అండి. ఓకేనా, ఎస్, మెడికల్ రికార్డింగ్ అయిపోయింది. సో ఈ మెడికల్ రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంది మొత్తం జనరేట్ చేసి ఇచ్చారు కదా, ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ చూసి మనం సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయాలండి. ఇంకా ఇది మెడికల్ రికార్డ్ కదా. సో ఇక మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్, పేషెంట్ ఇన్ఫర్మేషన్, ఓకే, అండ్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే గ్యారెంటర్ ఏమైనా ఉన్నారా, ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్, రిఫరల్ ఇన్ఫో, పీసీపీ ఇన్ఫో, అండ్ దెన్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్. సో ఇక మనకు ఎంటైర్ డేటా ఉందండి. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటాని చూసుకుంటే సిస్టంలో ఎంటర్ చేయడం అంతే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్జ్ ఎంట్రీ వాళ్ళ సాఫ్ట్వేర్ ఏంటి సార్? ఏంటండి, చార్జ్ ఎంట్రీ వాళ్ళ సాఫ్ట్వేర్ పేరు? సాఫ్ట్వేర్స్ అండి. ఆ, బయట చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయండి, ఒకటని కాదండి. చెప్తా. లైక్ నెక్స్ట్ జెన్ ఉన్నది, ఈసీడబ్ల్యూ ఉన్నది, ఎపిక్ ఉన్నది, ఓకే, నెక్స్ట్ జెన్, పినాకిల్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఒక్కో కంపెనీ అన్ని కంపెనీస్ ఒకటే యూజ్ చేయాలని ఏం లేదండి. ఒక్కో కంపెనీ ఒక్కొక్కటి వాళ్ళ యూజర్ ఫ్రెండ్లీ ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. ఎక్కువ మోస్ట్లీ మార్కెట్లో వర్క్ అయ్యేది మాత్రం ఎపిక్, నెక్స్ట్ జెన్, ఈసీడబ్ల్యూ అండి. ఈ 3 సాఫ్ట్వేర్స్ రెగ్యులర్గా యూజ్ అవుతాయండి మార్కెట్లో. చార్జ్ ఎంట్రీ పీపుల్ మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే ఈ 3 సాఫ్ట్వేర్స్ ఏనండి. ఓకేనా, నెక్స్ట్ సో సో చార్జ్ ఎంట్రీ స్క్రీన్ ఇలా ఉంటుందండి మనకు. ఓకే, సో ఇది చార్జ్ ఎంట్రీ స్క్రీన్. ఓకే, సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే ఇక మెడికల్ రికార్డ్లో ఏదైతే ఉందో డేటా, ఈ డేటా అంతా ఇక్కడ ఫిల్ చేయాలండి కంప్లీట్లీ. సో ఇలా ఫిల్ చేస్తారు మొత్తం. ఓకే, కంప్లీట్ ఫిల్ చేసిన తర్వాత ఏ వాళ్ళు ఏదైతే ఐసిడి కోడ్స్ ఇచ్చారో మెడికల్ కోడర్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఐసిడి సిపిడిస్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఐసిడి సిపిడిస్ ఏంటంటే సిస్టంలో ఎంటర్ చేస్తారు అనమాట. సో సిస్టమ్ వీటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లేదు నేను ఇలా ఫీవర్ ఇస్తాను, ఓకే, అండ్ నాకు ఇక్కడ కన్సల్టేషన్ అని ఇస్తానంటే నో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి. కంపల్సరీ కోడ్స్ ఉండాలి. కోడ్స్ ఉంటేనే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. 99201 మీకు ఇక్కడ కనిపించవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పేషెంట్ నేమ్ కనిపిస్తుందండి. ఇక్కడ ఈ రెండిట్లలో పేషెంట్ నేమ్ ఉన్నది. ఈ పేషెంట్ నేమ్ ఎలా వచ్చిందండి? నేను ఇక్కడ నెంబర్ కొట్టి సెర్చ్ క్లిక్ చేసి నాకు పేషెంట్ నేమ్ వచ్చింది. అంటే ఏంది, ఇది ఏంటంటే ఈ నెంబర్తో ఇంటర్లింక్ అయి ఉందండి, అకౌంట్ నెంబర్తో లింక్ అయి ఉంది. సేమ్ అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ ఏంటంటే జస్ట్ రీడ్ ఓన్లీ అనండి. దీనివల్ల మనకి ఏం యూస్ఫుల్ ఉండదు. బట్ బిల్ జనరేట్ అయ్యేది మాత్రము దీనివల్ల అండి. ఎన్పిఐ వివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట ఎంటైర్ ప్రాసెస్ బిల్లింగ్ పర్పస్కి. ఈ నేమ్స్ ఏవైతే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో జస్ట్ రీడ్ ఓన్లీ పర్పసే. మనకు వీటిని బేస్ చేసుకొని బిల్ అనేది జనరేట్ అవ్వదండి. ఈ ఎన్పిఐ నెంబర్స్ ఉంటాయి. సో డాక్టర్కి నెంబర్ ఈ ఎన్పిఐ బేస్ చేసుకొని ఉంటుందండి. సేమ్ యాజ్ మనకు ఇన్సూరెన్స్ కూడా సేమ్ అండి. ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్కి ఈ ఐడి, మెడికేర్కి ఈ ఐడి. సో సేమ్ అలానే ఐసిడికి ఇట్లా. సో ప్రతి ఒక్కటి ఏంటంటే నెంబర్ బేస్ చేసుకొని జరుగుతుందండి. యూనివర్సల్ కోడ్ బేస్ చేసుకొని జరుగుతుంది కానీ, ఓకేనా, నేమ్స్ బేస్ చేసుకొని ఎక్కడ కూడా బిల్లింగ్ అనేది జరగదండి. సార్ మెంబర్ ఐడి అంటే
మెంబర్ ఐడి ఇన్సూర్డ్ ఇస్ ఐడియా. నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కార్డు ఉన్నప్పుడు నీకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి కదండి. ఓకే, అదా, ఓకే ఓకే. ఎస్, దాన్ని మనం పాలసీ ఐడి అంటాము, సబ్స్క్రైబర్ ఐడి అంటాము, బెనిఫిషియరీ ఐడి అంటాము. ఓకే, సో అది మనకు మెంబర్ ఐడి అంటే నా దగ్గర బీసీబీఎస్ కార్డు ఉన్నది, దాని ఐడి నెంబర్ ఇది. సో బిల్లింగ్ పర్పస్ మీరు దీన్ని యూజ్ చేయండి అని చెప్పడం అనమాట మనం. ఓకే, అది అది కంపెనీది కాదు, ఓన్లీ. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే ఓకే మెంబర్ ఐడి ప్రొవైడెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. ఓకే, నెక్స్ట్. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి ఎన్ని ఉంటాయి అంటే ఓవరాల్ గా 33 బ్లాక్స్ లో ఉన్న కంటెంట్ ఉంటుందండి. 33 బ్లాక్స్ అంటే మనకు గుర్తొస్తుందండి మీకు ఏమన్నా? ఇప్పుడు నేను ఒక డాటా అంతా సేవ్ చేసిన తర్వాత ఒక ప్రింట్ కొడతామండి. మనం ప్రింట్ కొట్టినాక ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిఎంఎస్ 1500 అంటారండి దాన్ని. ఓకే, ఆ సిఎంఎస్ 1500 ఏంటంటే ఆ సిఎంఎస్ మనం ఎంటర్ చేసిన ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తాం కదా, ఈ ఎంటర్ చేసిన డాటా ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే 835 ఫార్మాట్ లో ఉంటుందండి. ఈడిఐ దీని ఏమంటారంటే ఈడిఐ 835 అంటారండి. ఓకేనా, 835 అంటారు. సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాము. సో మీరు ఏదైతే డాటా ఎంటర్ చేస్తున్నారో దాన్ని ఈడిఐ 835 అంటారండి. ఈడిఐ 835 అంటే మీనింగ్ ఏంటంటే నేను పేషెంట్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాను. పేషెంట్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ మొత్తం నేను ఎంటర్ చేశాను. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తున్నానని దీని మీనింగ్ అండి. ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈడిఐ 835 అనే ఫామ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ ఎండ్ మీనింగ్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ఐ ఎంటర్ ఇయర్, ఓకే, 33 బ్లాక్స్ డాటా నేను ఎంటర్ చేస్తున్నాను. ఇది నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి నేను సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏదైతే మీకు సెండ్ చేస్తానో ఆ క్లెయిమ్ ఫామ్ ని రివ్యూ చేయండి. రివ్యూ చేసి పేమెంట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు అనమాట బ్యాక్ ఎండ్ లో. ఓకేనా, సో ఎంటర్ చేసిన డాటా అంతా ఓవరాల్ 33 బ్లాక్స్ ఉంటాయండి. అది సిఎంఎస్ 1500 త్రూ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుందండి. సో దిస్ ఇస్ చార్జ్ ఎంట్రీ అండి. ఓకేనా, సో బట్ చార్జ్ ఎంట్రీ అంటే ఓన్లీ నేను డెమో షీట్ ఎంటర్ చేయడం ఇదే కాదండి. చార్జ్ ఎంట్రీ అంటే చాలా పెద్ద వర్క్ ఉంటుందండి. ఓకే, మీ చార్జ్ ఎంట్రీ వాళ్ళ టార్గెట్ వచ్చేసి నార్మల్గా 80 to 100 కేసెస్ ఉంటాయండి. మీరు ఏమనుకుంటున్నారంటే ఆ చార్జ్ ఎంట్రీ కదా, జస్ట్ ఇక్కడ డెమో షీట్ నేను చూసేసి ఎంటర్ చేసి అయిపోతుంది అనుకుంటారండి. ఇట్స్ రాంగ్ అండి. చార్జ్ ఎంట్రీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఎంటర్ షీట్ మొత్తం ఎంటర్ చేయాలండి. ఓకేనా, దెన్ మీరు ఒక్క మిస్టేక్ చేసినా క్లైమ్ రిజెక్ట్ అవుతుందండి. ఓకే, మీకు ఇక్కడ చాలా అంటే చాలా కీ పాయింట్స్ ఉంటాయి అనమాట. పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు, అడ్మిట్ అయినప్పుడు డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ చెక్ చేయాలి. ఓకే, అండ్ పేషెంట్కి ఆటో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆటో ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉంటాయి. ఏ ప్లేస్లో యాక్సిడెంట్ అయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఏ డేట్ రోజు యాక్సిడెంట్ అయింది, ఏ టైంకి యాక్సిడెంట్ అయింది. సో అట్లా ఒక్కొక్క ఇన్సూరెన్స్కి ఒక్కొక్క ఫార్మేట్ ఉంటుందండి. బిల్లింగ్ ఫార్మేట్ అనేది ఏంటంటే ఒక్కొక్క ఇన్సూరెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మెడికేర్ ఉన్నది, మెడికేర్కి డిఫరెంట్ ఫార్మేట్ ఉంటుంది. బిల్లింగ్ ఫార్మేట్ డిఫరెంట్ ఉంటుంది. అదే ఆటో ఇన్సూరెన్స్, సో దానికి డిఫరెంట్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క క్లైమ్ డిఫరెంట్ బిహేవియర్ ఉంటాయండి. ఓకే, సో చార్జ్ ఏంటంటే ఈజీ కాదండి. దెన్ మీరు 80 కేసెస్ ఎంటర్ చేసిర్రు. ఓకే, మీరు ఎంటర్ చేసిన కేసెస్ మీరు మీరు ఎంటర్ చేసిన తర్వాతనే అవి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతాయండి. మీ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేయండి పోదనమాట. సో అంటే ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎవరిది? చార్జ్ ఎంట్రీ వాళ్ళదేనండి. ఓకేనా, ఎందుకంటే ఒక క్లైమ్ డినే అవ్వాలన్నా, ఒక క్లైమ్కి పేమెంట్ రావాలన్నా కానీ మెయిన్ రీజన్ ఎవరంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళేనండి. మెడికల్ కోడింగ్, మెడికల్ రికార్డ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారండి. సో యూఎస్ హెల్త్ కేర్లో ఎలా ఉంటుందంటే 4 పిల్లర్స్ ఎవరైనా అడుగుతారండి మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో. యూఎస్ హెల్త్ కేర్కి 4 పిల్లర్స్ ఎవరైనా అడుగుతారండి. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం మెడికల్ కోడింగ్ ఇస్తాము, సెకండ్ ప్రియారిటీ చార్జ్ ఎంట్రీ ఇస్తాము, థర్డ్ వచ్చేసి పేమెంట్ పోస్టింగ్, ఫోర్త్ వచ్చేసి ఏఆర్ కాలింగ్ అండి. దీస్ ఆర్ ఆల్ 4 పిల్లర్స్ అనమాట. ఒక యూఎస్ హెల్త్ కేర్ స్టాండర్డ్ గా ఉండాలంటే ఏంటంటే ఈ 4 పిల్లర్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో ఈ చార్జ్ ఎంట్రీలో మనము 33 బ్లాక్స్ ఎంటర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే రివ్యూ చేసి వాళ్ళు ఎఫ్ఎఫ్ఎస్ ఉంటుందండి, ఫీ ఫర్ స్కెడ్యూల్ అని ఉంటుంది అనమాట. ఆ ఫీ స్కెడ్యూల్ బేస్ చేసుకొని అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 80 కేసెస్ అండి చార్జ్ ఎంట్రీ వాళ్ళది, పర్ డే 80 కేసెస్.
80 కేసెస్ చేయగానే వాళ్ళ వర్క్ అయిపోదండి. ఆ 80 కేసెస్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయాలన్నమాట ఖచ్చితంగా. మేబీ మీరు ఒకవేళ మీరు చెక్ చేయకుండా ఇన్సూరెన్స్ డైరెక్ట్ రిలీజ్ చేయడం అంటారండి. రిలీజ్ చేయడం అంటే ఏంటంటే మీరు 100% చెక్ చేసినని ప్రూఫ్ అనమాట. బట్ మీరు ఎలిజిబిలిటీ చెక్ చేయలేదు, రిలీజ్ చేసేసారు అనుకోండి, ఒక్కసారి క్లైమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి ఉండదండి. అంటే రిలీజ్ చేయడం మీనింగ్ ఏంటంటే నేను ఈ కేసుని మొత్తం స్టడీ చేశాను, ఎలిజిబిలిటీ కూడా చెక్ చేశాను, దెన్ ఓకే నో ఇష్యూస్ అని చెప్పేసి మీరు అప్పుడు క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీ మూవ్ చేస్తారు అనమాట. బట్ రియల్ టైం ఎలా అవుతుందంటే 80 కేసెస్ కొడతారండి, ఒక 10 to 20 కేసెస్కి ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు, దెన్ మొత్తం 80 కేసెస్ మొత్తం మూవ్ చేస్తారు అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చాలా చెక్ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్ చెక్ పాయింట్స్ బేస్ చేసుకొని వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసేసి మీరు 80 కేసెస్ పంపిస్తే దాంట్లో ఒక 10 to 15 కేసెస్ రిజెక్ట్ చేసేస్తుంది అండి ఇన్సూరెన్స్ కంపెనీ. మేబీ మీరు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేసి ఉండొచ్చు, సిపిటి రాంగ్ ఎంటర్ చేసి ఉండొచ్చు, ఓకే, ప్రొవైడర్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి, ఓకేనా. సో ఈ అన్ని చెక్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో సార్ ఇన్ కేస్ ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే, మనం రాంగ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, ఎస్, రాంగ్ ఎంట్రీ వన్స్ నువ్వు రాంగ్ ఎంట్రీ చేసిన తర్వాత నువ్వు సబ్మిట్ చేసావు అనుకోండి, ఆ క్లెయిమ్ ఏమంటారంటే రీబిల్ అంటారండి. రీబిల్ రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. మనమే పెట్టాలా సార్ అది? రీబిల్ 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 అంటే ఏంటంటే చేంజెస్ చేయడం అనమాట. చేంజెస్ కోసం రిక్వెస్ట్ పెట్టడం. మాకు కొన్ని మిస్టేక్స్ అయ్యాయండి అని రీబిల్ చేయడం అనమాట. అప్పుడు ఏం ఎవరికి చేయాలి పెడతారు సార్ అది? ఏంటండి, ఎవరికి పెట్టడం సార్ అది రీబిల్ కోసం? ఇన్సూరెన్స్ కంపెనీకి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మనకు రీబిల్ చేస్తారండి. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీకి మనం రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. సో మనం రిక్వెస్ట్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఓకే కరెక్షన్ చేసి మళ్ళీ పంపించండి అని చెప్పేసి చేంజెస్ ఆప్షన్ ఇస్తారనమాట. బట్ చార్జ్ ఎంట్రీ యూజర్స్కి ఉండదండి అది. కంపల్సరీ మనం ఒక కేసు అట్లా బై మిస్టేక్ రిలీజ్ అయిందంటే మనం టీమ్ లీడర్ అప్రోచ్ అయ్యి టీమ్ లీడర్ దగ్గర టీమ్ లీడర్కి ఏంటంటే కొన్ని యాక్సెస్ ఉంటాయండి. టీమ్ లీడర్ లాగిన్లోకి వెళ్ళి తను ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనకు మాత్రం ఆప్షన్ ఉండదండి. ఓకే. ఓకే, సో చార్జ్ ఎంట్రీ రోల్ ఏంటి? ఫస్ట్ థింగ్ చార్జెస్ ఎంటర్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఓకే, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. 1 సెకండ్ అండి, 1 సెకండ్. ఓకే, సో చార్జెస్ ఎంటర్ చేయాలి, పేషెంట్ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ చెక్ చేయాలంటే ఆ క్లెయిమ్ అనేది డినే అయిపోతుంది. ఓకే, నౌ సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది, చార్జ్ ఎంట్రీ చేసాం. ఓకే, నౌ సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లైమ్స్ వచ్చేసి మీకు ఇక్కడ స్ప్లిట్ అవుతాయండి. ఇక్కడ చార్జ్ ఎంట్రీ నుంచి వెళ్ళిన తర్వాత క్లైమ్ అనేది స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ ఏంటిది, ఇన్సూరెన్స్ ఏ డిపార్ట్మెంట్ వెళ్తుంది అంటే ఇది అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి. ఐడియా ఉందండి అడ్జుడికేషన్? ఎనీ ఐడియా అండి? క్లియరింగ్ హౌస్. ఎస్, క్లియరింగ్ హౌస్ అండి. సో అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వెళ్తుందండి. సో ఈ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఆ క్లెయిమ్ని 2 times స్ప్లిట్ చేస్తుందండి. ఒకటి వచ్చేసి పేమెంట్, ఇంకొకటి ఏంటంటే డినైల్ చేస్తుంది అనమాట. ఓకే, డినైల్ చేస్తుంది. ఎందుకు డినైల్ చేస్తుంది అంటే మేబీ డిఓబి రాంగ్ ఉండొచ్చు, ఓకే, నేమ్ రాంగ్ ఉండొచ్చు, ఓకే, రాంగ్ ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, ఓకేనా. సో దే ఆర్ సో మెనీ రీజన్స్ అనమాట. సో పేమెంట్ వచ్చినాయి. సో ఈ పేమెంట్ వచ్చినాయి, ఇప్పుడు మనకు ఎవరు ఎంటర్ చేస్తారండి ఇది? వీళ్ళు ఏం చేయాలి, ఒక ఫార్మేట్ పంపిస్తారండి ఇట్లా. సో ఈ ఫార్మేట్ ఏమంటారంటే మనం ఈఓబి అంటామండి. ఈఓబి, ఓకేనా. ఈ ఈఓబి నెక్స్ట్ ఈ ఈఓబి పైన ఎవరు వర్క్ చేస్తారంటే ఈ పేమెంట్ పోస్టింగ్ టీం వాళ్ళు వర్క్ చేస్తారండి. సో దాంట్లో వాళ్ళు ఈఓబిలో ఎలా మెన్షన్ చేస్తారంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ మనం 99,201 తీసుకున్నాం కదా, టోటల్ అమౌంట్ టీ అంటే టోటల్ అమౌంట్ అండి. ఓకే, $100 అనుకుందాం, ఓకేనా. టోటల్ అమౌంట్ $100.
ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీ అలౌడ్ అంటే ఏ అంటే అలౌడ్ అమౌంట్ అనమాట. ఇన్సూరెన్స్ మనం ఎంత అమౌంట్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ అలో మొత్తం పేమెంట్ ఇస్తుందా లేకపోతే కొద్దిగా ఇస్తుందా అండి? మొత్తం ఎక్కడ కొద్దిగా కూడా పే ఇస్తుంది. చేయరండి కదా. 70%. ఎస్, అవును ఇది సార్. డిపెండ్స్ ఆన్ వాళ్ళ అగ్రిమెంట్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక $75 ఇచ్చింది అనుకుందామండి. ఓకే, $75 ఇచ్చింది. ఓకే, ఈ $75లో ఎలా ఉంటుందంటే పేషెంట్ పేమెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ పేమెంట్ కూడా ఉంటుంది. సో పిఆర్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో పేషెంట్ వచ్చేసి $15 పే చేస్తుండు. ఓకే, నెక్స్ట్ పిఏ అంటే ఏంటంటే ప్రొవైడర్ అమౌంట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పేమెంట్ చేస్తుందంటే 50. సో ఇది ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, ఇది ఏంటంటే మనం పేమెంట్ పోస్టింగ్ అప్పుడు క్లియర్గా చెప్తాం అన్నట్టు. ఓకే, ఈ ఫార్మేట్లో వేసి పంపిస్తుంది అనమాట. ఈఓబి అనేది ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఈ ఈఓబి ఎక్కడికి వెళ్తుంది? పేమెంట్ పోస్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఇట్లా సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఓకే, సో ఇది మనకు పేమెంట్ పోస్టింగ్ అండి. ఓకే, ఈ పేమెంట్ పోస్టింగ్ సాఫ్ట్వేర్లో ఇట్లా ఇన్సూరెన్స్ పేమెంట్ అని ఉంటుంది. సో 1 సెకండ్. అట్లా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎంటర్ చేస్తారండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ క్లిక్ చేయగానే పేషెంట్ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. సిపిటి యాడ్ చేస్తారు. సో మన దగ్గర నేను చెప్పినట్టు $100. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు $75. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిడక్టబుల్ అంటే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పేమెంట్ చేస్తుంది. సో ఇక్కడ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏ ఫార్మేట్ అయితే పంపించిందో ఆ ఫార్మేట్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్సర్ట్ చేస్తామండి, అంతే. సో దట్ ఈస్ పేమెంట్ పోస్టింగ్. బట్ పేమెంట్ పోస్టింగ్ అంటే ఈజీ అంటే లేదండి, చాలా టఫ్ అండి పేమెంట్ పోస్టింగ్ అంటే. సో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. పేషెంట్ పేమెంట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, రివర్సల్ పేమెంట్, రిఫండ్ పేమెంట్ అండ్ డినైల్ పోస్టింగ్. సో ఇవన్నీ మనకు ఇన్సూరెన్స్ లో ఒక పార్ట్ అండి. పేమెంట్ పోస్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ టైప్స్ అనమాట. మనం ఏ ఇంటర్వ్యూ అయినా మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో నువ్వు ఏ పేమెంట్స్ పైన ఎక్కువ వర్క్ చేస్తావు? డినైల్ పోస్టింగ్ పైన వర్క్ చేసావా, రిఫరల్ పేమెంట్స్ పైన వర్క్ చేసావా, ఇన్సూరెన్స్ పేమెంట్స్ పైన వర్క్ చేసావా అని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇది మనకు పేమెంట్ పోస్టింగ్ అండి. సో నేను మీకు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మీకు చూపిస్తున్నమాట ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్, ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. ఓకే, క్రెడిట్ కార్డ్ పేమెంట్ అంటే పేషెంట్ ఎట్లయినా పేమెంట్ చేయొచ్చు అండి, క్యాషే ఇవ్వాలని లేదు. సో క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాలి. రివర్సల్ పేమెంట్, ఒక్కొక్కసారి పేషెంట్ ఏమవుతుందంటే రాంగ్ ఎంట్రీ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎవరు చార్జ్ ఎంట్రీలో ఒక కేసు అనేది రాంగ్ ఎంట్రీ అయిందండి. సో దీని రివర్సల్ అవుట్ అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ మొత్తం 0 చేసేస్తారు, అగైన్ కొత్తది జనరేట్ చేస్తారు అనమాట. అది రివర్సల్ పేమెంట్. రిఫండ్ పేమెంట్ అంటే ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్ ఏం చెప్తారంటే ఈ సర్వీస్ అనేది మీ ప్లాన్ లో కవర్ కాదు అని చెప్తాడండి. రియల్ టైంలో మనకి ఎలా జరుగుతుందంటే డాక్టర్ ఏమని చెప్తారంటే ఈ సర్వీస్ అనేది మీ ఇన్సూరెన్స్ ప్లాన్ లో కవర్ కాదు. ఓకే, సో మీరు ఏంటంటే మీ ఓన్ గా అమౌంట్ పే చేయాలని చెప్తాడు. సో సరే అని పేషెంట్ ఏం చేస్తారంటే అమౌంట్ పేమెంట్ చేస్తారండి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఆ సర్వీస్ ని కవర్ చేస్తుంది అనమాట. ప్రొవైడర్ ఏమో కవర్ చేయదని చెప్పింది, బట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే కవర్ చేసింది. సో ఇప్పుడు ప్రొవైడర్ కంపల్సరీ రిఫండ్ అమౌంట్ ఇవ్వాలి కదండి, పేషెంట్కి ఇవ్వాలి కదండి రిఫండ్ అమౌంట్ అనేది. అవును సార్. ఇవ్వదు. సో అట్లా సో మనం దాన్ని ఏంటంటే ఒక సిస్టమ్ లాగా ట్రాక్ చేస్తాం అన్నట్టు. సో అప్పుడు రిఫండ్ పేమెంట్ ఎంటర్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అని ఫిల్ చేసి మనము పేషెంట్ అకౌంట్కి పంపిస్తామంట. అది చెక్ త్రూ పంపించవచ్చు, క్యాష్ పంపించవచ్చు, క్రెడిట్ కార్డ్ ఎలా పంపించవచ్చు అనమాట. ఓకేనా. రిఫండ్ మెథడ్ ఇక్కడ చూడండి, ఏ మెథడ్ అయినా క్యాష్ త్రూ అన్నా, క్రెడిట్ కార్డ్ అన్నా, చెక్ అన్నా, ఈఎఫ్టీ ఏది తీసుకుని దానికి సంబంధించిన నోట్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకు పేమెంట్ పోస్టింగ్. నెక్స్ట్ ఏం చెప్పాను, 2 టైమ్స్ అని చెప్పి, ఒకటి పేమెంట్, ఇంకొకటి డినైడ్. సో డినైడ్ అయిన పైన వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే రిజెక్షన్ టీమ్ అండి. ఓకే, ఎవరైనా చెప్తారండి రిజెక్షన్ కి డినైల్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజెక్షన్ అండ్ డినైల్ అండి? రిజెక్షన్ అంటే కంప్లీట్ రిజెక్ట్ చేయడం, డినైల్ అంటే ఎర్రర్స్. ఏంటండి? రిజెక్షన్ అంటే కంప్లీట్ గా రిజెక్ట్ చేయడం, డినైల్ అంటే ఏమైనా ఎర్రర్స్. టెంపరీ. ఓకే, సో రిజెక్షన్ అంటే నేనేమంటా అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో
ఇంటర్నల్ ఆడిట్ ఉంటుందండి కంపల్సరీ, రైట్. సో దీని ఏమంటే మనం ఇంటర్నల్ ఆడిట్ పర్పస్ యూజ్ చేస్తామండి. అంటే ఇంటర్నల్ గా ఏమైనా రిజెక్షన్స్ వస్తే, ఓకే, ఇంటర్నల్ పర్పస్ అండి, ఇంటర్నల్ క్వాలిటీ, ఓకేనా, ఇంటర్నల్ క్వాలిటీ అన్నమాట. దెన్ డినైల్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ అండి. ఇది మనకు ఏఆర్ కాలింగ్ కూడా 2 టైప్స్ ఉంటుందండి, ఓకేనా. ఏఆర్ కాలింగ్ కూడా 2 టైప్స్ ఉంటుందండి మనకు. ఏఆర్ కాలింగ్ అనేది మనకు 2 టైప్స్ అండి. వన్ ఇస్ రిజెక్షన్స్, డెనైల్ మేనేజ్, ఓకేనా. సో ఈ రిజెక్షన్స్ వాళ్ళ పైన, ఈ రిజెక్షన్స్ ఇది వచ్చేసి మీకు ఇంటర్నల్ చెప్పాను కదండి. ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏంటంటే మైనర్ ఎర్రర్స్ అనమాట, మైనర్ ఎర్రర్స్, నాట్ మేజర్ అండి, మైనర్ ఎర్రర్స్ అంటే పేషెంట్ నేమ్ రాంగ్ అయి ఉండడం. సో వాటిని మనం ఈజీ ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ డినైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేజర్ అండి, మేజర్ ఎర్రర్స్ అనమాట. లైక్ ఐసిడి రిలేటెడ్, అంటే ఐసిడి రిలేటెడ్ ఆర్ మెడికల్ సంబంధించిందండి సంథింగ్, ఓకేనా. సో ఇలాంటి వాటిపైన వర్క్ చేసేది ఏంటంటే డినైల్ మేనేజ్మెంట్ టీమ్ అనమాట. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని వీళ్ళని ఏమంటారంటే ఏఆర్ ఎడిటర్స్ అంటారండి, వీళ్ళని ఏమంటారంటే ఏఆర్ ఎడిటర్స్ అంటారు. దెన్ వీళ్ళని ఏమంటారండి ఏఆర్ కాలర్స్ అంటారండి. ఇక్కడ ఏఆర్ ఎడిటర్స్ చేసే వర్క్ పైన ఏమైనా రిజాల్వ్ కాలేదనుకోండి, దెన్ ఏఆర్ కాలింగ్ కి మూవ్ చేస్తారండి. ఒకవేళ రిజెక్షన్స్ టీం వాళ్ళు ఆ ఎర్రర్ ని ఐడెంటిఫై చేయలేదు, ఎందుకు డినై అయిందని వాళ్ళు ఐడెంటిఫై చేయనప్పుడు, అప్పుడు వాళ్ళు ఈ డినైల్ మేనేజ్మెంట్ టీమ్ ని అప్రోచ్ అవుతారండి. సో వాళ్ళు ఏంటంటే ఈ రిజెక్షన్స్ ని వీళ్ళు రిజాల్వ్ చేస్తారు అనమాట, వీళ్ళు ఏఆర్ కాలర్స్ రిజాల్వ్ చేస్తారు అనమాట, ఓకేనా. సో అంటే మనకి ఏంది ఇక్కడ ఆఫ్టర్ పేమెంట్ పోస్టింగ్ తర్వాత మనకు వచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే ఏఆర్ కాలింగ్ అండి. సో ఇట్స్ నథింగ్ బట్ రిజెక్షన్ అండ్ డినైల్ మేనేజ్మెంట్ అనమాట, ఓకేనా. క్లియర్ అండి, ఫ్లో Clear, అర్థమైందా? sir. అసలు Yes, వాట్ sir. ఈస్ వాట్ అనేది అర్థమైందా యాక్చువల్లీ? Yes, sir. Yes, sir. సో ఇది వచ్చేసి మనకు నార్మల్ గా ఏ కంపెనీ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ఇంటర్వ్యూలో ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ మీకు ఒక 5 క్వశ్చన్స్ ఈజీ అవుతారండి. సో ఫస్ట్ ఏం క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ మెడికల్ బిల్డింగ్ అని అడుగుతారు, ఓకే. వాట్ ఈస్ మెడికల్ బిల్డింగ్ అంటే సింపుల్ గా మీరు ఏం చెప్పాలంటే చార్జ్ ఎంట్రీ చెప్పాను కదా, ఇక్కడ ఒక సిఎంఎస్ 1500 ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ అనేది మనం ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం. సో అంటే హెచ్సిఎఫ్ఏ సిఎంఎస్ 1500 క్లైమ్ ఫామ్ సెండ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఫర్ బిల్లింగ్ పర్పస్, ఓకేనా, క్లైమ్ రియంబర్స్మెంట్ పర్పస్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఏమంటే మెడికల్ బిల్లింగ్ అంటాం. దట్ ఈస్ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ ఆర్సిఎం? ఆర్సిఎం ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఏం చెప్పాలంటే ఈ ప్రాసెస్ అని చెప్పాలండి. మెడికల్ రికార్డ్, మెడికల్ కోర్స్ ఇక్కడ నుంచి చెప్పాలండి, అపాయింట్మెంట్స్ నుంచి లాస్ట్ కు ఏఆర్ కాలింగ్ వరకు చెప్పాలి. అండ్ వాట్ ఈస్ ద డినైల్ మేనేజ్మెంట్ అడుగుతారు, ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ఏఆర్ అని అడుగుతారు. సో ఏఆర్ అన్నప్పుడు మీరు రెండు చెప్పాలంట. దర్ ఆర్ 2 టైప్స్, రిజెక్షన్స్ అండ్ డినైల్ మేనేజ్మెంట్, ఓకే. సో ఇది అండి టుడే టాపిక్. క్లియర్ అండి? ఎనీ డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. పంపరా సార్, ఏంటండి? రికార్డ్ చేసిన పంపరా సార్, రికార్డింగ్ అయింది. ఆ రికార్డింగ్ వస్తుందండి షేరింగ్ గ్రూప్ లో వస్తుందండి, మీకు గ్రూప్ లో వస్తుందండి. ఎనీ క్వశ్చన్స్ అండి? క్లియర్ సార్. క్లియర్ అండి. సో నార్మల్ గా బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి 10 to 11 అండి, ఓకేనా. 10 AM to 11 AM అండి డైలీ, ఓకేనా. డైలీ 1 hour ఉంటుందండి, ఓకే. డైలీ 1 hour అండి, మండే టు ఫ్రైడే అండి. సో నా నెంబర్ వచ్చేసి 8309456545 అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ నెంబర్కి పింక్ చేయండి, కాల్ చేయండి అండి, ఓకేనా. నేను 9 to 7 PM వరకు అవైలబుల్ ఉంటానండి, తర్వాత నేను ఆఫీస్ వెళ్ళిపోతానండి, ఓకేనా.
సో ఈ టైంలో మీరు కాల్ చేయొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? సార్ ఈవినింగ్ ఎన్నింటి వరకు ఉంటారు సార్? 7 వరకు ఉంటామండి. సార్ ఇంకొకటి నిన్న వాట్సాప్ లో మెసేజ్ చేశారు కదా, ఇట్లా అకామిడేషన్ అది ఇది అది కొంచెం అర్థం కాలేదు సార్ నాకు. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే నా దగ్గరికి ఎలా అంటే కొంచెం లాంగ్ నుంచి వస్తారండి, అనంతపూర్ అక్కడ నుంచి వస్తారనమాట. సో నాది ఏంటంటే ఇట్స్ మై ఓన్ హౌస్ అండి. ఓకేనా? సో ఓకే నేను సార్. ఏంటంటే బయట వెళ్ళి నేను పెట్టుకోలేనండి. సో ఎందుకంటే నా ఓన్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకుంటారండి. సో వాళ్ళు ఏంటంటే అక్కడనే స్టే చేసుకుంటారు అనమాట, అదే ఆఫీస్ కూడా స్టే చేసుకుంటారు. నేను మాక్సిమం 1-2 అవర్స్ నేను క్లాసెస్ ఉంటాయి అంతే నాకు. ఓకేనా? సో ఓకే మాక్సిమం సార్. నేను ఏంటంటే ఆన్లైన్ అయిపోతాయండి, ఓన్లీ ఇంటర్వ్యూ టైంలో నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట, మా ఆఫీస్కి వెళ్తాను అనమాట. ఓకేనా? ఓకే సార్. సో అక్కడ నాకు ఏంటంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వచ్చి అక్కడ స్టే చేసుకొని మీరు ఉండొచ్చు, క్లాసెస్ అటెండ్ అయ్యి. ఓకే, క్లాసెస్ అంటే అటెండ్. ఇప్పుడు ఆన్లైన్ స్టూడెంట్ కూడా కంపల్సరీ రావాల్సిందేనా సార్? ఎట్లా? అవసరం లేదండి, ఆన్లైన్ లోనే ఆన్లైన్ ఇస్తారు స్టూడెంట్ కదా. ఆన్లైన్ స్టూడెంట్ ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు అండి, నో ఇష్యూస్. అంటే అది ఇంకొకటి అన్నారు, సాఫ్ట్వేర్ బేసిక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అది సంథింగ్ అని చెప్పారు కదా సార్. ఏంటండి? అది బేసిక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అది కూడా ఆన్లైన్ లోనే ఇస్తారు కదా సార్. ఆన్లైన్ ఇస్తామండి, సిస్టమ్ యాక్సెస్ ఇస్తాం. ఇప్పుడు నేను చూపించాను కదండి ఇది. ఓకే సార్. సో ఇవన్నీ ఏంటంటే మనకు థిరిటికల్ చెప్తే ఎక్కడ అర్థం కాదండి, నాకు ప్రాక్టికల్ ఉండాలండి. థిరిటికల్ గా చెప్తే మనకి ఎక్కడ అర్థం కాదనమాట. అదే సార్, ప్రాక్టీస్ కూడా చేయిస్తారా? ఎస్, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఈ డేటా ఎక్కడ సేవ్ కాదండి, ఇది స్టాటిక్ అప్లికేషన్ అనమాట. ఇది జస్ట్ మీకు ఓకే ఏంటంటే సార్. తెలియాలి ఏ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఓకే ప్లేస్ సార్. ఆఫ్ సర్వీస్ ఉన్నది, వాట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి. సో మనం ఎంటర్ చేస్తుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ టాక్సానమీ కోడ్ ఉంది, ఈ టర్మినాలజీ అనేది నేర్చుకోవాలండి మనం ఫస్ట్ థింగ్. ఓకే సార్. ఓకేనా? సో అది మీరు ఆఫ్లైన్ లో ఇస్తారా సార్? అనేది ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో అయిపోతుందండి. ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేస్తారా మాకు ప్రాక్టీస్? చేస్తామండి, ఎస్ అండి, ఓకే సిస్టమ్ సార్. యాక్సెస్ ఓకే ఆఫ్ సార్. అందుకని అంటే ఇప్పుడు మీ ఆఫ్లైన్ లోకల్ ఎక్కడ రావాలి సార్? అనుకుంటే రావచ్చా సార్? అంటే అది స్టూడెంట్స్ని బట్టి ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ అంటే మోర్ దెన్ ఒక 5 మెంబర్స్ ఉంటే నేను ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే ఆన్లైన్కే ప్రిఫర్ అవుతారు, దూరం నుంచి వస్తారు కదా. సో అందుకని సార్ ఏంటి సార్ లోకల్ ఏరియా మీది ఎక్కడ సార్? అది ఉప్పల్ అండి, బోడుప్పల్. ఉప్పలా? ఓకే సార్. ఓకే సార్. ఆ, బోడుప్పల్ అండి. మేము హైదరాబాదే సార్, అందుకని. ఓకే ఓకే. ఆ, సార్. ఆ, ఇంకెన్ని అంతే క్వశ్చన్స్ సార్. అండి? ఎంత సార్ అకామిడేషన్కి ఎంత సార్? అది పర్సనల్గా చెప్తానండి, ఇంకా అందరు ఓకే సార్. ఉంటారు. ఓకే సార్. ఓకే అండి. పర్సనల్ నాకు పింక్ చేయండి, నేను చెప్తానండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఎన్ని సార్. థ్యాంక్ యూ క్వశ్చన్స్ సో అండి? మచ్. ఎనీ క్వశ్చన్స్ అండి? నో సార్. క్లియర్ అండి? సార్ అన్ని క్లియర్ సార్. ఇప్పుడు సార్ ఇంకొక డౌట్ సార్, స్మాల్ డౌట్. ఎస్. సార్ ఇప్పుడు చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, మెడికల్ బిల్లింగ్ అండ్ ఎయిర్ కాలింగ్ మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు సార్. సో దట్ మేము మేము దేనికైనా అప్లై చేసుకునే విధంగా పాసిబిలిటీ ఉంటుందా సార్? ఎస్, వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే బిల్లింగ్ లో వచ్చేసి మీరు పేషెంట్ ఎలిజిబిలిటీకి అప్లై చేసుకోవచ్చు, చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ అండి, ఈ 3 డిపార్ట్మెంట్లకు అప్లై చేసుకోవచ్చు. ఏది నాన్ వాయిస్ అయితే. ఓకే సార్. ఏఆర్ కాలింగ్ అయితే ఏఆర్ కాలింగ్ సపరేట్, అది ఏఆర్ కాలింగ్. సో 4 పొజిషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఏదైనా. ఓకే సార్. ఓకే సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. ఓకే, సో టుమారో ఒక్కో క్లాసు అది ఫ్రీ అండి, రేపు డెమో క్లాస్, రేపు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండి. ఓకేనా? నో చార్జెస్ అండి. రేపు అయిపోయిన తర్వాత దెన్ డే ఆఫ్టర్ టుమారో నుంచి లింక్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ ఫీజు ఓకే. అనేది ఫీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఓకేనా? లైక్ ఓకే. ఇన్స్టిట్యూట్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుందండి. సూర్య మీది ఇన్స్టిట్యూట్ కాబట్టి మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి మీ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది సూర్య, ఎందుకంటే అక్కడ వేరే వర్క్ ఉంటుంది అన్నమాట అక్కడ వాళ్ళతోటి. ఓకేనా? మీకు ఎవరికైనా పేమెంట్ డీటెయిల్స్ కావాలంటే నేను రేపు క్లాస్లో చెప్తానండి. అంటే ఏంటి సార్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? లేదు, మాకు వేరే ఇన్స్టిట్యూట్లకు నేను ఫ్యాకల్టీ కింద వెళ్తానండి. ఓకే సార్. ఓకే సార్. మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను నాతో చెప్పించుకుంటాను. స్టార్ అని, ఓకే సార్. ఓకే. ఓకే జిప్స్ సార్. అని చెప్పేసి 4-5 కంపెనీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాళ్ళకి నేను ఇట్లా క్లాసెస్ చెప్తాను అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే. సో శివ, సూర్య, సూర్య సూర్య మీది స్టార్ కదా? సూర్య, హలో సూర్య, హలో చెప్పండి సార్.
యా సూర్య. సో మీరు స్టార్ నుంచి వచ్చారు కదా. అవును సార్ స్టార్ట్ ఓకే. సో మీరు డ్రాప్ అవ్వండి సూర్య. సో ఇది కొంచెం వేరేది. ఓకేనా. సో రేపు సేమ్ టైమింగ్ ఉంటుంది. ఓకేనా. ఓకే సార్. యూ కెన్ జాయిన్ టుమారో సేమ్ టైం. ఓకే. మీకు వేణు ఇన్ఫార్మ్ చేస్తారు, సేమ్ టైమింగ్స్ ఉంటాయి. ఓకేనా. ఓకే సార్, ఓకే సార్. ఓకే. సో ఎందుకంటే వాళ్ళకు డిఫరెంట్ ఉంటుందండి శాలరీ, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ నా స్క్రీన్ కనిపిస్తుందండి. స్క్రీన్ నో సార్, కనిపిస్తుంది. నో, నో. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ చెప్తాను చూడండి. మోర్ దెన్ 20 days పడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పాలంటే 1 week లో కంప్లీట్, 1 week కూడా ఎనఫ్ అండి. ఓకేనా. 1 week ఎనఫ్ అనమాట. బట్ నేను మనం ప్రాక్టికల్స్ వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో నేను పైన పైన ఓన్లీ మీకు ఒక 5 పేజీల పీడిఎఫ్ ఇచ్చి వాటిని పర్ఫెక్ట్ చేసి మీరు పంపిస్తే మీరు జాబ్ కొడతారండి, 100% కొడతారు, అందులో నో డౌట్ అనమాట. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు సర్వైవ్ కాలేరండి, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారండి. నేను ఎందుకు ఇంత పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయించుకొని నేను ఎందుకు ట్రైనింగ్ తీసుకొని చెప్తున్నా అంటే, ఎందుకు డ్యూరేషన్ ఎక్కువ పెట్టానంటే ఇదే రీజన్ అండి. మనం నేర్చుకునేది పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఒక లోపలికి వెళ్ళినా కూడా మనకు భయపడొద్దండి. ఓకేనా. అఫ్ కోర్స్ మీకు ఎక్కడ ఛాలెంజ్ అనిపిస్తుంది అంటే, మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ మీరు ఫేస్ చేయాలి, కానీ సబ్జెక్ట్ పరంగా మీరు ఎక్కడ ఫేస్ చేయొద్దండి ప్రాబ్లం. సాఫ్ట్వేర్ ఏముందండి, ఎవరైనా ఇప్పుడు గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఉన్నది, ఫ్రీడమ్ ఆయిల్ ఉన్నది, రెండింటికి ఒకటే కదండి టేస్ట్. టేస్ట్ అయితే మారదు కదా. సో ఓవరాల్ అప్లికేషన్ సేమే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే సేమే ఉంటుంది. బట్ మీకు చేంజెస్ వచ్చేసి యూఐ అనేది చేంజ్ అవుతుందండి, అంతే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అన్ని ఒకటే పేజీలో ఎంటర్ చేశాను, ఇంకో సాఫ్ట్వేర్ ఇంకో తీరు ఉంటుంది, అంతే డిఫరెంట్, అంతేగాని ఇంకా వేరే డిఫరెంట్ సేమ్ ఉండదండి. ఓకేనా. సో డ్యూరేషన్ వచ్చేసి మీకు 20 days అండి. మేబీ 20 to 25 days కూడా పట్టవచ్చు, అంటే డిపెండ్స్ మీకున్న సబ్జెక్ట్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8K అండి. ఓకేనా. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8K అండి. డాక్యుమెంటేషన్ అంటారా, అది ఆప్షనల్ అండి. ఓకే. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ అండి. ఈ డాక్యుమెంటేషన్ ఎలాంటి ఫోర్స్ చేయనండి. బట్ మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే వాళ్ళకి మేము ఇచ్చే ఛార్జెస్ ఏంటంటే 28,000 అండి. ఓకేనా. మీరు బయట ఎక్కడ తక్కువ తీసుకోవచ్చు అండి. ఓకేనా. ఎందుకంటే అదే ఫ్యాకల్టీ కింద మా దగ్గర ప్రొవైడ్ చేస్తే నేను చెప్తున్నాను అనమాట డాక్యుమెంటేషన్. సో ఇందులో మీకు వచ్చేసి ఆఫర్, రిలీవింగ్, యాక్సెప్టెన్స్, స్టేట్మెంట్, ఫార్మ్ 16, పిఎఫ్ అండి. ఓకేనా. ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. డాక్యుమెంటేషన్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆప్షనల్ అండి. జస్ట్ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాను, మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకొకటి, మీరు కోర్స్ కూడా డైరెక్ట్ జాయిన్ అవ్వద్దండి, 4-5 వేరే క్లాసెస్ కూడా వినండి. ఓకేనా. మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఓకేనా. ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే, మీకు ఎక్కడ ఫీజు తక్కువ ఉన్నా అక్కడ జాయిన్ అవ్వండి. ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని జాయిన్ అవ్వాలండి. ఓకేనా. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారా, థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తున్నారా చూడండి. సార్ ఇది జాబ్ వేకెన్సీస్ దీనికి ఉంటాయా Yes, సార్? పేమెంట్ yes. పోస్టింగ్, ఛార్జ్ మెయిన్ ఎంట్రీ. మెయిన్ థింగ్ అండి. ఓకే. ఇంకోటి ఏంటంటే, నాది కన్సల్టెన్సీ అయితే కాదండి. నా స్టూడెంట్ మేమేం చేస్తానంటే, మా స్టూడెంట్స్ వేరే వేరే దగ్గర ప్లేస్ ఇన్ అవుతారు కదా, వాళ్ళ కంపెనీస్ నాకు పెడతారండి. ప్రజెంట్ వచ్చేసి పేమెంట్ పోస్టింగ్ పైన ఉన్నాయి అనుకుంటాండి, ఐ గెస్. మోస్ట్లీ ఏంటంటే ఛార్జ్ ఎంట్రీ రన్నింగ్ బాగుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. పేమెంట్ పోస్టింగ్ మీద నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఉండొచ్చు అండి. సార్ ఇంకొక డౌట్ సార్. ఎస్. సార్ మీ దగ్గర కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మ్యాక్సిమం ఎంత టైం తీసుకున్నారు సార్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే నా కోర్స్ మధ్యలో పంపిస్తానండి. 18th డే రోజు నేను పంపిస్తాను ఇంటర్వ్యూస్కి. ఓకే సార్. నేను 18th డే రోజు కంప్లీట్ చేస్తాను. కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపు వాళ్ళు 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ చేపిస్తాను అనమాట. ఓకే సార్. వాటి గురించి మేము మళ్ళీ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి. ఓకే సార్. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే రెజ్యూమ్ అండి, జాబ్ అసిస్టెంట్ ఇస్తానండి. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్
ఉన్నాయండి, బ్యాక్ ఎండ్ ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ప్రిఫర్ చేయనండి. బ్యాక్ ఎండ్ లో ఉన్నాయండి, వాళ్ళు 1 month శాలరీ తీసుకుంటారు, అది ఉన్నది. నేను కొంతమంది ఉన్నారు సార్, ఫస్ట్ కొంతమంది ఏంటంటే కన్సల్టెన్సీస్ ఫస్ట్ ఉన్నాయి, చాలా ఏంటంటే డేంజర్ ఉన్నారు సార్ వాళ్ళు yes, పర్సన్స్. ఫస్ట్ ఏంటంటే నేను అందుకే ఏం చెప్తానండి, నాది కన్సల్టెన్సీ కాదండి. నా స్టూడెంట్స్ నేను ఫస్ట్ చెప్పేది అదే అనమాట. నేను మీ ఎంతకు మీరు జాబ్ కొట్టేటట్టు నేను చేసిన తర్వాత, ఒకవేళ మేబీ మీరు పూర్ అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు, అలాంటి సిచ్యువేషన్ అంటే సబ్జెక్ట్లో పూర్ అయి ఉండొచ్చు, ఓకే, అట్లా మీకు ఏమైనా అనిపించింది అనుకోండి, అప్పుడు నేను బ్యాక్ డోర్కి ప్రిఫర్ చేస్తానండి. బ్యాక్ డోర్ ప్రిఫర్ చేస్తే ఎలా ఉంటుందంటే, బయట మార్కెట్ చెప్తున్నాను, బ్యాక్ డోర్లో ప్రిఫర్ చేస్తే ఏంటంటే లోపల పోయినాక సర్వైవ్ కాలేరండి. ఒక రోజు లేట్ అయినా సరే నేర్చుకొని వెళ్ళండి, అర్థమైందండి. సో షూర్ సార్, షూర్ ఆ గ్యారెంటీ నేను ఇవ్వగలుగుతానండి. ఇప్పుడు చార్జ్ ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటే, బిఫోర్ క్లాస్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా వాట్ ఈస్ చార్జ్ ఎంట్రీ అంటే? నేను మీ ముందర అప్లికేషన్ పెట్టాను, ఇప్పుడు చెప్తారా చార్జ్ ఎంట్రీ అంటే ఈజీ? ఇప్పుడు ఈ స్క్రీన్ చూసి మీరు చెప్పగలుగుతారు కదండి ఇప్పుడు చార్జ్ ఎంట్రీ అని. ఎస్ సార్. ఓకే, సో చార్జ్ ఎంట్రీ అంటే మనకు పేషెంట్ డీటెయిల్స్ ఉంటాయి అండి, పేషెంట్ డీటెయిల్స్, ప్రొవైడర్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఐసిడిస్ ఎంటర్ చేస్తాం, అవును సార్. ఐసిడిస్ ఎంటర్ చేస్తాము. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. సో ఇట్లా మనం ఏంటంటే, ఏదైనా సరే మనం ఒక సాఫ్ట్వేర్ త్రూ వెళ్ళిపోతే ఏంటంటే మనకు అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. థియరిటికల్ గా చెప్తే అర్థం కాదనమాట. సో దట్ అందుకని నేను ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇస్తానంటే ప్రాక్టికల్ కి ఇస్తానండి. ఓకే, అందుకే అందరు అంటారు ఏంటంటే, సార్ మీరు ఎందుకు సార్ 20 days తీసుకుంటారు, బయట 5 days లో కంప్లీట్ చేస్తారు అంటే, ఎస్ యూ కెన్ గో అని చెప్తాను నేను డైరెక్ట్. నన్ను తిట్టుకోవద్దండి. బట్ నో యూజ్ సార్, ఏంటండి? ఎటువంటి యూజ్ ఉండదు సార్. అదేనండి, ఇప్పుడు అలా చేసి నన్ను తిట్టుకోవడం ఎందుకండి, వేస్ట్ కదా. సో అది నేను అసలు ఎంకరేజ్ చేయనండి. మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్ నేర్చుకొని మనం పంపించాలండి, అది. ఓకేనా? ఓకే, యా, ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఓకే షూర్ సార్. సార్, షూర్. థ్యాంక్ యూ, రైట్ అండి, థ్యాంక్ యూ.